శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 929వ నామము శృతి సంస్కృత వైభవ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, శృతి అంటే వేదములచే, అంటే చక్కగా, స్తుత అంటే వర్ణింపబడిన, వైభవ అంటే వైభవము కలిగినది అని అర్థం వస్తుంది. అమ్మవారు చతుర్వేదములైన ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదముల చేత అనేక విధాలుగా ప్రశంసించబడిందనమాట. ఆ తల్లి స్వయంగా వేదమాత కదా, వేదరూపిణి. వేదాల్లో నిక్షిప్తమై ఉన్న మంత్రాల సారం ఆ తల్లి. ఇతర విషయాలు అన్నీ కూడా ఆ తల్లి యొక్క ఆజ్ఞారూపాలైన పలుకులే. అమ్మవారు స్తోత్ర ప్రియ అంటే స్తుతులు చేయు వారి పట్ల ప్రీతి కలిగినది అని కదా. స్తుతిమతి అంటే స్తుతించుటకు పాత్రమైనది. ఈ రెండు నామాలు మనం తెలుసుకున్నాం. ఈ స్తుతులు చేసేవారి స్థాయి కూడా అనేక రకాలుగా ఉంటుందన్నమాట. తమ అభీష్టములు తీరడానికి మానవులు చేసే స్తుతి ప్రారంభ స్థాయి అయితే, ఎటువంటి కోరికలు లేకుండా జగన్మాతను స్తుతించే స్థాయి అంతకంటే ఉత్తమమైనది. ఇక జగద్గురువులు, ఆదిశంకర్లు, ఇతర మహనీయులు చేసే స్తుతులు వారి కొరకు కాదు కదా, సమాజ హేతువుకే చేయబడేవి కాబట్టి అత్యుత్తమైనవి అవి. అటువంటి స్తోత్రములచే వైభవంగా స్తుతింపబడుతుంది శృతి సంస్కృత వైభవ. అమ్మవారు వేదముల చేత, వేదాంతముల చేత కూడా అత్యంత వైభవంగా కీర్తింపబడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని తైత్తరీయ ఉపనిషత్తు ఏ విధంగా వివరించింది అంటే, వేదములు వేదాంగాలైన ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడి ఉందన్నమాట. ఈ సమస్త విశ్వంలో విస్తరించి ఉన్నదంతా కూడా పరమేశ్వర సంబంధమైందే. శివుని యొక్క వైభవం అంతా శివానిదే కనుక శివానీలకు భేదం లేదనమాట. కనుక వేదాలు, వేదాంగములు చేసిన శృతి వైభవం అంతా కూడా ఆ జగన్మాతకే చెందుతుంది. పరమేశ్వరి శృతులచే గొప్పగా అపరిచితమైన లేదా పొగడబడిన విభుత్వము కలిగిందనమాట. అమర కోసం ఏం చెప్పింది? సంస్థవము అనే పదానికి పరిచయము అనే అర్థాన్ని వివరించింది. శృతి శబ్దము జగన్మాత యొక్క వైభవాన్ని 4 విధాలుగా పరిచితం చేసిందనమాట. భృవ అపుచోపనిషత్తునందు శరీర పురుషుడు, చంద పురుషుడు, శృతి పురుషుడు, మహాపురుషుడు, ఈ విధంగా 4 చతుర్వ్యూహము కలిగింది పరమేశ్వరి లలితాంబిక అని వివరించి ఉంది. కూర్మ పురాణంలో దేవికి 4 శక్తులు ఉన్నాయి అని వివరించారు. అవి ఆమె స్వరూపాలుగా ఉన్నాయన్నమాట. వీటి యందు కూడా ఆమె అధిష్ఠించి ఉంది అని వివరించి ఉంది. ఓ ముల్లారా, వీనిని వినుడు. శాంతము, విద్య, ప్రతిష్ట, నిష్పత్తి, ఇవి 4 శక్తులు. ఈ 4 వ్యూహముల చేత పరమేశ్వరుడు, ఆయనతో అభేదమైన పరమేశ్వరి స్తుతింపబడుతూ స్వాత్మానందం పొందుతూ ఉంటారు వారిరువురు కూడా. శృతి సంస్కృత వైభవ అన్న నామంతో కీర్తింపబడుతున్నారు ఇద్దరు. వేదాల్లో వివరింపబడిన అగ్ని, ఇంద్ర, వరుణ, శివ, రుద్ర, ఈ మొదలైన దేవతలందరూ కూడా జగన్మాత సృష్టించిన వారే కదా, ఆమె స్వరూపాలే. కనుక వారిని స్తుతిస్తే స్తుతులన్నీ కూడా సర్వదేవత నమస్కారం కేశవం ప్రగతి గచ్చతి అన్నట్లుగా పరమేశ్వరికే చేరుతాయి. సర్వే వేద యత్పదమామనంతి అంటే 4 వేదముల చేత కొనియాడబడు వైభవమును 1000 నాలుకలు గల ఆదిశేషుడైనా వర్ణించలేడు అనమాట. కనుక వేదములను గ్రహించడం, పఠించడం మనకు కష్టసాధ్యమైన విషయం కదా. కనుక జగద్గురువులు, ఆదిశంకరులు వంటి వాళ్ళు ఏం చేశారు అంటే, వేదాల్లో ప్రతిపాదించిన స్తుతులను అతి సులభంగా అనేక స్తోత్రాలుగా రచించారనమాట. కాబట్టి ఆ స్తోత్రాలతో అమ్మవారిని స్తుతించిన వేద స్తుతులు చేసినట్లే ఆ పరమేశ్వరుని మనసారా తలచినట్లే అవుతుంది. అమ్మవారు వేదమాత, వేదరూపిణి అయ్యి చతుర్వేదములైన ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వ వేదముల చేత, వేదాంతములైన ఉపనిషత్తుల చేత బహుదా ప్రశంపబడి ఈ విశ్వమంతా విస్తరించి ఉన్న జగన్మాతత్వమును వేదపట్నం మనం చేయలేకపోయినప్పటికీ కూడా కనీసం ఆ శంకరాచార్యులు అలాంటి మహనీయుల చేత రచించిన స్తోత్రములు చేసి స్తుతించినా సరే అమ్మవారు అమితంగా ప్రీతి చెంది మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ఆది శంకరాచార్యులు రచించిన స్తోత్రాలు అవి మనకి తోచిన విధంగా మనము నేర్చుకుని తప్పులు లేకుండా పఠించడం ద్వారా కూడా అమ్మవారి పాత్రలకు మనం దగ్గరవుతాం. శ్రీమాత్రే నమః.